జిల్లా అరసవెల్లిలో వెలియటం జిల్లా ప్రజల అదృష్టంగా భావిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రథసప్తమి సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీమ్ ద్వారా అరసవెల్లి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. దేశ నలుమూలాల నుంచి వచ్చే భక్తులకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ రథసప్తమి వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఆనందంగా ఉందన్నారు గాయని మంగ్లీ. రథసప్తమి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆమె ఆలయానికి వచ్చి స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా అనేది పుణ్యభూమి లాగానే అన్న చెప్పినట్టు. సో అన్న ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ సూర్య భగవానుడి రథసప్తమి వేడుకల్లో నేను పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చాలా లవ్ ని చూపించారు శ్రీకాకుళం జిల్లా అంతా. నేను నెక్స్ట్ వచ్చే జన్మ చెప్పిన నన్ను కూడా వచ్చే జన్మలో ఇక్కడ పుట్టాలనిపించింది నాకు. అంత లవ్, వాళ్ళ ఆశీర్వాదాలు, వాళ్ళ ప్రేమ అభిమానం చూసి నాకు చాలా ఏడుపు వచ్చేసింది, ఎమోషన్ అయిపోయాను. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ ఎ లాట్. సూర్యుడు అంటేనే ప్రత్యక్ష దైవము, అలాంటిది ఇప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తాన నేను దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ రథసప్తమి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి కూడా రథసప్తమి శుభాకాంక్షలు పవిత్రమైన అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయం దగ్గర నుంచి తెలియజేసుకుంటున్నాం. ఈసారి శ్రీకాకుళం జిల్లాలో వెలిసినటువంటి సూర్యనారాయణ దేవాలయం అరసవెల్లి నుంచి రథసప్తమి పండుగ చాలా వైభవంగా, అంగరంగ వైభవంగా జరిపించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్ గా జరిపించాలని జియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం. ఆయన ఎప్పుడు కూడా జిల్లా అన్నా, జిల్లాలో ముఖ్యంగా అరసవెల్లి దేవాలయం అన్నా ఎంతో అభిమానం. ఈ ఆలయానికి ఉండేటటువంటి ప్రత్యేకతని ఆయన గుర్తించి రాష్ట్ర పండుగగా జరుపుకునే అవకాశం ఆయన కేటాయించడం జరిగింది. దాన్ని ఒక ముందడుగుగా తీసుకొని ఈసారి జరుగుతున్నటువంటి ఉత్సవాలు 3 రోజు కార్యక్రమాలుగా చేయించి, మరి ఒక పక్కన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఈ రథసప్తమి కార్యక్రమం ఒక పండగలాగా జరుపుకునే ఆనందమైనటువంటి కార్యక్రమం చేయాలని 3 రోజులు మంచి ప్రోగ్రామ్స్ తో వైభవంగా చేయడం జరిగింది. మరి మొట్టమొదటి రోజు నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే హెలికాప్టర్ రైడ్, అలాగే ఎన్నో కార్యక్రమాలు దీనిలో జోడించి, మరి ముఖ్యంగా మంగ్లీ గారు కూడా ప్రధానంగా ఒక మంచి సంగీత సాంస్కృతిక కార్యక్రమంలో ఆవిడ కూడా పార్టిసిపేట్ చేసి దీనికి మరింత ఉత్సాహం ఈ యొక్క పండుగ కూడా ఇవ్వడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అసలైనటువంటి ఈ రోజు రథసప్తమి నాడు కూడా సుమారు 1.5-2 లక్షల మంది భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా ఆ పవిత్రమైనటువంటి